హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను ఒక ప్లేస్కి వెళ్ళాను అనమాట. సో ఆ ప్లేస్ ఏంటంటే మా ఊర్లో ఒక పాప అనేది రవిస్త్ర అయిందనమాట. రవిస్త్ర అయింది అంటే కనుక మెచ్యూర్ అయిందని అర్థం. మా ఊరి సైడ్ అయితే రవిస్త్ర అయింది అంటారు, లేదా పుష్పవతి అయిందని కూడా అంటారండి. సో మా ఊరి సైడ్ అయితే అలా మెచ్యూర్ అమ్మాయిని అయితే ఇలా కూర్చోబెడతారనమాట. సో 11 మంది ముత్తైదువులు ఒక్కొక్కరు ఒక్కొక్క తాటాకు పట్టుకొని తీసుకెళ్ళి అవన్నీ ఒక చోట పేర్చి వాటి మీద మెచ్యూరైన అమ్మాయిని అయితే 7 రోజులు కూర్చోబెడతారనమాట. సో మా ఊరు సైడ్ అయితే ఇలా చేస్తారు. మీ ఊరు సైడ్ ఎలా చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఆ 7 ముత్తైదువులు కూడా ఆకుల్ని పేర్చిన తర్వాత దాని మీద ఒక 5 కూర్చుంటారనమాట. ఫస్ట్ తినే అనమాట మెచ్యూరైన పాప, తినే పెళ్లి కూతురు అనమాట. సో పెళ్లి కూతురులా ముందు ఇవన్నీ రెడీ చేస్తారు. తర్వాత ముత్తైదువులు వచ్చి ఇవన్నీ ఆకుల మీదకి తీసుకెళ్తారనమాట. చెప్పాను కదండి, ముందు పాప కంటే ముందు ఒక 5 ముత్తైదువులు దాని మీద ఆకుల మీద కూర్చుంటారనమాట. ఆకుల మీద కూర్చున్న తర్వాత పాపను తీసుకొచ్చి దాని మీద కూర్చోబెడతారు. ఫాదర్ గారు వచ్చి ప్రే స్టార్ట్ చేసి పాపను అనేది ఆకుల మీద కూర్చోబెట్టారనమాట. బాల్యం నుండి యవ్వనంలోనికి అడుగు పెడుతూ ఉండగా బిడ్డను ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని చెప్పి ప్రార్థన చేద్దాం. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి, మా యొక్క అపరాధాన్ని మేము మన్నించినట్లు మాకు మీరు మన్నించండి, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలము ఆశీర్వదింపబడినవారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. అందరము కలిసి మరియ తల్లితో కలిసి అక్షయ జీవితంలో అలాగే ప్రకాష్ గారిని, స్వాతి గారిని ఆశీర్వదించి ఇచ్చినటువంటి దీవులను బట్టి వందనాలు తెలియచేద్దాం. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. కానీ ఇప్పుడు వయస్సు వచ్చిన వాడన కనుక పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇది ప్రభువు వాక్కు. ప్రార్థించుదాము. దయగల సర్వేశ్వర, ఈరోజు మేమందరము నిమిత్తమై మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభు, కొద్ది రోజుల క్రితమే మేము ఈ గృహమునకు వచ్చి ఆతిథ్యములు స్వీకరించి వీరి కోసమై ప్రార్థన చేశాం. వీరి కుమార్తె జీవితంలో మీరు ఎంతో మేలు చేశారు. మీకు వందనములు ప్రభువా. ఒక స్త్రీ తన పరిపూర్ణమైన దశకు చేరుకునేటటువంటి మొదటి భాగాన్ని మీరు అక్షయ జీవితంలో చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు తాను బాల్యము నుండి యవ్వనంలోని కడుగు పెడుతూ ఉండగా తనపై మీరు కృమ్మరించినటువంటి ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తన కోసమై ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి వీరందరూ యొక్క ప్రార్థన విడుదల ద్వారా ఈ అక్టోబర్ నెలలో ప్రత్యేకంగా పరిశుద్ధ మరియ తల్లి యొక్క ప్రార్థన విడుదల ద్వారా తనకు మీరు ప్రసాదించినటువంటి ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చదువుల్లో మంచి జ్ఞానమునిచ్చారు, ఎదుగుతూ ఉండగా మంచి ఆరోగ్యమునిచ్చారు. అలాగే ప్రభువా, తనకు కావాల్సినటువంటి బంగారు భవిష్యత్తును ఇవ్వమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, తల్లిదండ్రులు తమ ఆస్తులన్నీ బిడ్డల మీదనే పెట్టుకుని ఉండగా అటువంటి బంగారు భవిష్యత్తును తనకు దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచి మనస్సుతో వచ్చి ఆ బిడ్డను మనస్సారా తన కోసమై ప్రార్థన చేస్తూ ఉండగా మా అందరి యొక్క వేడుదలను ఆలకించండి. ప్రభా, ప్రకాష్ గారిని దీవించండి, స్వాతమును ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి పనిలో కూడా మీరు వారికి తోడుగా ఉండగా దీవించండి. ప్రభా, వారి యొక్క కుమారుణ్ణి కూడా ఆశీర్వదించండి. మా అవసరం మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును దయచేసి కాపాడమని
మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందిరిగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి పుణ్యాత్మురాండ్ర సుమాత్రుకను అనుసరించి ప్రభువు నిన్ను దీవించి కాపాడుదురుగాక. ఉంటారు పక్కన ఉంటారు. So God bless you, Amma. పెద్దోళ్ళు వేయండి. ఒకసారి అంటే ఎదురుకొని ఉంటే ఇలా మొహం కనపడట్లేదు అని ఇటు కనపడుతుందా లైట్ పడలేదు. అమ్మాయి బెల్లం ముక్కను అప్పుడు పెట్టాను పప్పులో పిల్లపట్టి చూడు. ఇలా కూర్చోబెట్టిన పాపకైతే అక్షింతలన్నీ వేసిన తర్వాత ముత్తైదులు కోడిగుడ్డు, నాటుకోడిగుడ్డు అండ్ గానుగ నూనె పట్టిస్తారనమాట. సో మా ఊరి సైడ్ అయితే రవిస్త్రీ అయిన పాపని ఇలా కూర్చోబెడతారు. సో మీ సైడ్ ఎలా అనేది చేస్తారనేది ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నువ్వే